వెళ్ళాలన్నా కూడా లేకపోవచ్చు, సదుపాయాలు లేకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? టెన్షన్ పడకుండా మనం ఇంట్లోనే ఉన్న వాటితో మనం ఎట్లా ఓఆర్ఎస్ ప్రిపేర్ చేయాలి, మనం ఎలా ఆ వ్యాధిని మనం తగ్గించుకోవాలి అనేది చెప్తాను. ముందుగా అంటే మనం ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటిని బట్టే మనం ఎలా తయారు చేసుకోవాలి, మన పిల్లలకు మన వారి వాళ్ళకి ఎలా వ్యాధిని తగ్గించాలో మన దగ్గర ఉన్న వాటితోనే మనం ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని మనం తాగించాలి. ముందుగా మనం ఓఆర్ఎస్ తాగించడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఒక జగ్గ, గ్లాసు, 2 గిన్నెలు, ఒక ఉప్పు, చక్కెర, ఒక పిండి మెజర్మెంట్. ముందు జగ్గు ఎందుకు తీసుకుంటామంటే మనం నీళ్ళని తీసుకోవడానికి జగ్గు తీసుకుంటాము. మనం ఎంత నీటిని తీసుకోవాలంటే 1 లీటర్ నీళ్ళని తీసుకోవాలి. కాబట్టి మనం పిండి మెజర్మెంట్ని మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు 2 గిన్నెలను యూజ్ చేస్తాము. ఒక గిన్నె ఎందుకంటే నీరుని మరిగించడానికి, మళ్ళీ ఇంకో గిన్నె సొల్యూషన్ని ప్రిపేర్ చేయడానికి, మళ్ళీ చక్కెర, పంచదార, ఉప్పు, గ్లాసు, స్పూన్స్, గరిటెలు, ఇంకా చిన్న స్పూన్స్. ముందుగా మనం నీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఎంతైతే మెజర్ చేస్తా 1 లీటర్ నీటిని తీసుకొని మెజర్ చేయాలి. మెజర్ చేసిన తర్వాత మనం నీటిని మరిగించాలి. మనం ఎంతైతే ఛాయ్ని ఎంత మరిగిస్తామో అంత మరిగించాలి. మరిగించిన తర్వాత ఆ నీటిని కాల్చి చల్లార్చాలి. కాల్చి చల్లార్చిన నీరుని ఇప్పుడు నేను కాల్చి చల్లార్చిన నీరుని తీసుకొచ్చాను. ఇవి మనం ఫస్ట్ ఏదైతే యూజ్ చేసామో ఆ గిన్నెలు కాకుండా మనం ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో కాల్చి చల్లార్చిన నీరుని తీసుకొని దాంట్లో పోయాలి. మళ్ళీ టేబుల్ స్పూన్ ఉంటుంది. టీ స్పూన్ అంటే చిన్నగా ఉంటుంది, టేబుల్ స్పూన్ అంటే పెద్దగా ఉంటుంది. టీ స్పూన్ అయితే మనకేంటి 1/2 స్పూన్ ఉప్పును తీసుకోవాలి. అదే టేబుల్ స్పూన్ అయితే 1/2 స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ తీసుకోవాలి. అదే పంచదార అయితే టేబుల్ స్పూన్ అయితే 4 చెంచాలు తీసుకోవాలి. అది ఇప్పుడు టీ స్పూన్ అయితే 8 చెంచాలు తీసుకోవాలి. ముందుగా మనం ఏంటంటే సాల్ట్ని తీసుకోవాలి. సాల్ట్ని తీసుకొని మనం కాల్చి చల్లార్చిన నీరులో వేయాలి. కాల్చి చల్లార్చిన నీరు కాల్చి వేడి చేసిన నీరులో వేయాలి. నెక్స్ట్ పంచదార తీసుకోవాలి. పంచదారను కూడా కాల్చి చల్లార్చిన నీరులో వేయాలి. 4 స్పూన్లు వేయాలి. నెక్స్ట్ మనం పంచదార, ఉప్పు వేసాక తర్వాత గరిటె తీసుకొని ఈ ఉప్పు పంచదార కరిగేంత వరకు స్పూన్తో కలపాలి. తర్వాత మనం ఒక గ్లాస్లో నీరుని తీసుకోవాలి. అయితే ఎవరైతే విరోచనాలతో బాధపడుతున్నారో వాళ్ళకు మనం అందజేయాలి. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలు కానీ ఎవరైనా మీ మిత్రులు కానీ ఎవరైనా విరోచనాలతో బాధపడుతూ ఉంటే ఏంటి హాస్పిటల్స్లో ఇట్లా అవైలబుల్ లేకపోయినా కానీ ఇంటికాడ సైలెంట్ టెన్షన్ పడుతూ ఉండడమే కాకుండా మన దగ్గర ఇంటికాడ ఉన్న పదార్థాలతో మనం ఓఆర్ఎస్ సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన దగ్గర మన ఇంట్లో ఇవన్నీ మన దగ్గర ఉండకపోవచ్చు. కాకపోయినా మన దగ్గర పంచదార, ఉప్పు, మంచినీరు ఇవైతే ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మనం ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. మనం ఎలా చేయాలో ముందే మనం హాస్పిటల్కి వెళ్ళే ముందు టెన్షన్ పడే ముందు మనం ఇంటికానే ప్రిపేర్ చేసుకొని సొల్యూషన్ని మనం ఇక్కడనే తగ్గించుకునేటట్టు చేయాలి. మళ్ళీ మనం ఏంటంటే ఒకవేళ ఓఆర్ఎస్ ఇట్లా తీసుకోకపోవడం వలన మళ్ళీ మనం డిహైడ్రేషన్ అయిపోతాం. అంటే మన బాడీలో నుండి మొత్తం వాటర్ అనేది లాస్ అవుతాం. వాటర్తో పాటు ఇంకా సోడియం, పొటాషియం, కాల్షియం అనేది కూడా లాస్ అవుతాం. లాస్ అవ్వడం వలన మనం ఎన్నో ప్రాబ్లమ్స్కి ఫేస్ అవుతాం. అందరూ కూడా మీ ఇంట్లో ఎవరైనా విరోచనాలతో బాధపడుతూ ఉంటే మీ ఇంట్లో తయారు చేసుకుంటారు.